ఇక్కడ ఒకటి రవి గారు నేను ఒకటి అడగాలి. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు, మీరు ఆధారాలు దొరకాలని చెప్పి 8 months వెయిట్ చేశారు, పూర్తిగా ఆధారాలు మీకు దొరికినాయి, ఓకే, మీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. చేసిన తర్వాత అదే వంశీ భార్య పంకజశ్రీ వచ్చి మా హస్బెండ్కి అక్కడ లోపల బెడ్ ఇవ్వలేదు, మా హస్బెండ్కి నడుము నొప్పులు ఉన్నాయి, తోడు లేక అల్లాడిపోతున్నారు, ఇంత మెస్ ఆమె మీడియా ముందు మాట్లాడుతుంటే మీకు ఆ రోజు ఇందాక మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే కనీసం లొకేషన్ కూడా లోపలికి అలౌ చేయలేదు, రోడ్డు మీద కూర్చున్నాడు ఆయన అని. మరి ఎందుకు మీరు ఇంత మెస్ని ఎందుకు అలౌ చేస్తుంది మీకు? అదే నేను చెప్పేది, ఆ ప్రభుత్వంలో అంతా కూడా నియంతృత్వంగా జరిగింది. మేము మాట్లాడుకునే భావస్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందండి, మేము ఎలా ఆపుతాం? మీకు ఇప్పుడు బాబు గారు, అదే బాబు గారికి దోమలు కొడుతున్నాయంటే దోమలు కొట్టక రంభావరోసులు వస్తారా అన్నాడు ఒక యదవ. నీ నోటికి ఒక అదుపు లేదు. 75 సంవత్సరాల వ్యక్తి బాధపడుతున్నాడంటే కొంచెమైనా ఇంగితం ఉండాలి, మీకు కొంచెమైనా ఇంగితం ఉండాలి. అటువంటిది లేకుండా అంటే అలాంటి వాళ్ళకి మీరు వాయిస్ ఎందుకు ఇస్తున్నారు అంటున్నారు. అలాంటి వాళ్ళు కాదండి, ఆవిడ ఒక లేడీని మనం వెంటనే ఇది అని చేయడానికి ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇక్కడ అంతర్యుద్ధం వస్తుందని ఒక ఎక్స్-ఎంపీ అన్నాడు, అది రాజద్రోహం. నువ్వు అంతర్యుద్ధాన్ని ప్రేరేపించకూడదు. అందుకని అతని మీద ఈవిడ మాట్లాడిన భాష ఆవిడ మా ఆయనకి ఇవ్వలేదు అంది. గవర్నమెంట్కి అగెయినెస్ట్ గానో రాజ్యం సీఎం గారికి అగెయినెస్ట్ గానో అమ్మాయి తను మాట్లాడి నా భర్తకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బెడ్ ఇవ్వలేదు, ఏసీ ఇవ్వలేదు, ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దాన్ని మనం కట్టడి ఎలా చేస్తామండి? అదే ఆవిడ వంశీని కంట్రోల్ చేయొచ్చు కదా, వాళ్ళు ఆయనే కంట్రోల్ చేయొచ్చు కదా, ఇంత రాకుండా. నిజంగా కంట్రోల్ చేసే శక్తి వాళ్ళకు ఉంటుందా? నిజం చెప్పండి. ఇటువంటి మనుషుల్ని, ఇటువంటి అచ్చోసిన ఆంబోతుల్ని కంట్రోల్ చేసే శక్తి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకు ఉంటుందా? సరే, ఇదంతా వదిలేద్దాం. ఆవిడ అలా మాట్లాడుతున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి మీ పార్టీ నుంచి మహిళా నేతలంతా ఏమయ్యారు అమ్మ, ఆ రోజు ఏమయ్యామని కనీసం ఒకరని క్వశ్చన్ చేశారా? అడిగారు కదండి అనిత, మీరు చూడలేదా? అనిత అడిగింది కదా, దానికి వెంటనే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అన్నిటికీ అనితనే ఉందంటారు. ఇంకా కాదండి, అనిత ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉందండి, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంది. ఆవిడ అడిగింది కదా, ఏమా నువ్వు మాట్లాడేది ఏంటి? ఇదే మాట బాబు గారిని అడిగినప్పుడు మీరేం మాట్లాడారు ఇదిగో విను అని చూపించి మరీ చెప్పింది కదా. అంటే మీకొక నీతి, యువతల వాళ్ళకి ఒక నీత. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ఒక పద్ధతి ఫాలో అవ్వాలి, జవాబుదారితనం ఉండాలి. మీకు ఉందా? అది మీ ఇష్టమైనట్టు మీరు బిహేవ్ చేశారు. నీ నికృష్టమైన ఆలోచనలతో, నీ వెకిలి నవ్వులతో శాసనసభని కౌరవ సభ చేసేస్తే గౌరవం అయితేనే వస్తాను అని పెద్ద ఆయన బయటకు వాకౌట్ చేసినప్పుడు మీరు చేసిన దౌర్జన్యం, మీరు చేసిన మాటలు, మీరు ఒక ఎదవన్నాడు, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడంటే వాడిని నిజంగా బాబు గారు మా ముందున్న గీత చెరిపేస్తే నిమిషం పట్టదు. కాదు రావు గారు, వాళ్ళు మీ పార్టీ అధికారంలో ఉంది, ఆల్రెడీ 8 months అవుతుంది. అదే కొడాలి నాని ఎంత భాష మాట్లాడాడు, ఎంత దుర్మార్గం, అసలు ఆయన ఎండార్స్ చేశాడు బూతుల్ని అంత ఓపెన్గా. ఒక మహిళలు కానీ, ఒక మహిళా జర్నలిస్టులు కానీ వినే భాష అది కాదు. ఈవెన్ మొన్న వంశీని అరెస్ట్ చేసిన తర్వాత అతను మాట్లాడుతున్న భాష మీరు చూశారు కూడా. మరి ఎందుకు మీ ప్రభుత్వం బేర్ చేస్తూ ఉంది? యాక్చువల్గా నేను జనం నాడి అనేది మాకు జర్నలిస్టులు మేము కొంచెం తిరుగుతూ ఉంటాం, వాళ్ళ వాయిస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. జనం ఇప్పుడు ఏమంటున్నారంటే ఇమీడియట్ రియాక్షన్, ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీ ప్రభుత్వం తెచ్చుకున్నారు. వాళ్ళు ఇమీడియట్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మీరు ఎప్పుడు ఎలక్షన్ నాటికి చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది. ఓకే, మీరు అన్నదే చెప్తానండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? డెవలప్మెంట్, సంక్షేమమా, లేకపోతే కక్ష, వాళ్ళని అరెస్ట్ చేయటమా? ఏది ఇంపార్టెంట్? బాబు గారి ముందు ఈ క్వశ్చన్స్ అన్నీ లీడర్స్ పెట్టారు. మనకి ఏది ఇంపార్టెంట్? 2 పూట్ల నోట్లోకి చెయ్యి భోజనం వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. రాష్ట్రంలో రహదారులు లేవు, ఫ్యాక్టరీలు లేవు, వలస కార్మికులు వలస వెళ్ళిపోతున్నారు. ఇండియాకి అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రం ఈరోజు కుదేలై ఎదురు చూస్తుంది. దాన్ని సరిచేయటం ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంటా? దీనివల్ల ఇబ్బంది పడింది ఎవరు? మేము, తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడింది. జనం ఇబ్బంది పడలేదని నేను అంటలేదండి, కానీ ఎక్కువగా కేసులు పెట్టించుకుంది, ఇబ్బంది పడింది మేము. మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉంది. ప్రతి వాళ్ళకి శిక్ష పడుతుంది. నిన్నగాక మొన్న కూడా లోకేష్ గారు చెప్పాడు, ఏమని? ప్రతి వాళ్ళని ఎవరిని వదలం, ప్రతి వాళ్ళకి శిక్ష పడుతుంది. తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష పడుతుంది. కొడాలి నాని అన్న అతను తప్పు చేశాడు, అతను అంతరాత్మకు తెలుసు. ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, ఆయన కూడా ఆలోచించుకోవాల్సింది మనం వాడిన భాష కరెక్టా కాదా. మనం చెప్పే పని లేదండి. ఇంకొక వ్యక్తి, ఈరోజు జైల్లో ఉన్న వ్యక్తి పశువుల డాక్టర్. అతని ప్రవృత్తి, వృత్తి రెండూ కూడా పశువు కన్నా హీనంగా బిహేవ్ చేశాడు. ఎంత తప్పు ఇవన్నీ! సభ్య సమాజం హర్షిస్తుంది అనుకుంటున్నారు ఇవన్నీ? ఒక్కసారి ఏమండి, ఒక రాక్షసుడికి శివుడు వరం ఇచ్చిన తర్వాత చెలరేగిపోయేవారు, పేట్రేగిపోయేవాడు.
తర్వాత విష్ణుమూర్తి వచ్చి శిక్షించేవాడు. అది జరగడానికి కూడా కొంత టైం పట్టింది. మీరు పురాణాలు తీసుకుంటే వెంటనే ఈరోజు అంటే రేపొద్దున వాడు చేయగానే ఎల్లుండి వచ్చి విష్ణుమూర్తి వాడిని శిక్షించలా. దానికి టైం పడుతుందండి. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో, మనకు రాజ్యాంగం ఉంది, ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ఉంది. దాని ప్రకారం మనం నడవాలి, నడుస్తాం, ఎవరిని వదలం. లోకేష్ చెప్పిన మాట కరెక్ట్. ఆయన ఏదైతే చెప్పాడో లోకేష్ గారు అది జరగబోతుంది. ప్రతి వాళ్ళు శిక్షింపబడతారు. ఎవడైతే మాట్లాడాడో కాదు, ఎవరైతే అవినీతి చేశారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఒక్కొక్కళ్ళని ఎవరైతే హత్యలు చేశారో వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి వాళ్ళకే శిక్ష పడుతుంది. ఎవరిని వదిలేదు లేదు. ఇది మాత్రం నిజం. ఇది లోకేష్ గారు కానీ పెద్ద ఆయన బాబు గారు కానీ ఇద్దరు చెప్పే మాట ఇదే. ఇది జరగబోతుంది. వాళ్ళిద్దరికి తోడుగా కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్తున్నాడు. ఎవరిని వదిలేదు లేదు, అందరికీ శిక్ష పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.